ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది ఓన్లీ జోక్ పర్పస్ కోసం. రేయ్ వెంకీ, ఇక్కడే నా పక్కన పడి ఉంటే నాలాగే మొట్టకుడిసిపోతావు. పట్నంలో నా దోస్త్ ఒకడున్నాడు. అక్కడికి వెళ్తే జీవితానికి ఏదో ఒక దారి చూపిస్తాడు. ఇక్కడ ఉండి నా మాట నువ్వు పీకేది ఏమీ లేదు. గుద్దం మూసుకుని ట్రైన్ ఎక్కు. వెళ్ళు. హే, ఎవరు నువ్వు? నేనెప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. సార్, నేను శేఖర్ కొడుకును. నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళమన్నారు. మీరేదో ఒక జాబుని నా మోహన దెంగుతారని. శేఖర్ కొడుకువా, లంజా కొడక? చిన్నప్పుడు చూశాను నిన్ను. అప్పుడే ఇంత ఎదిగావురా. సరే, ఇదంతా కాదు. నా కూతురి నిశ్చితార్థం ఉంది. రేయ్ బంతి, అబ్బాయిని హోటోస్లు దింపు. ఇల్లు చాలా నీట్గా ఉంచాలి. అయ్యగారికి నీట్నెస్ అయినా డిస్ప్లే నైనా చాలా ప్రాముఖ్యం. వీటిల్లో ఏది లేకపోయినా గుద్ద పగలదెంగుతారు. ద నెక్స్ట్ డే. ఇంకా నెల రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇంకా ఏ పనులు పూర్తి కాలేదు. నా గుద్దలో వణుకు వచ్చేస్తుంది. ఎందుకు వదిన అలా కంగారు పడతావు? ఇల్లు కట్టాలంటే ఇటుకల మనం ఉయ్యాల. కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళే చేస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే ప్లేట్లు మనం కడగాల. మ్యారేజ్ కాంట్రాక్టర్స్ ఆ పనులు చేస్తారు. కొత్త మూసుకుని కూర్చుంటే మేము ఆ మ్యారేజ్ కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్ ఇస్తాం. ఈ ఐడియా ఏదో బాగుంది అయ్యా. ఇదే కాని చేద్దాం. హలో, నేను రాజశేఖర్ని. మొన్న నీ కూతురి పెళ్ళి అని నేను ఫోన్ చేయలేకపోయానురా. మా వాడి గురించి చెబుదాం అనుకున్నాను. మావోడు నేనేం చెప్పినా వినటం లేదురా. పెద్ద పిచ్చి నా మడ్డల తయారయ్యాడు. వాడికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి అమెరికా కాకపోయినా పాకిస్తాన్ అయిన పంపు. నీ మోడుకు నమస్కారం. ఒరేయ్ పిచ్చినా మొడ్డా, నాన్నగారు ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్లారు. వచ్చిన తర్వాత మీరు చెప్పిన విషయాలన్నీ నాన్నగారికి చెప్తాను. ఇప్పటిదాకా నేను ఓన్లీ మీరు ఇంట్లో గెస్ట్ అనుకున్నాను. ఇప్పుడే అర్థమైంది మీరు అన్ని విషయాల్లో బెస్ట్ అని. మీకు ఎవరి వల్ల నేను బెస్ట్ అని తెలిసిందో నాకు తెలియదు కాని నిజంగా నేను చాలా మంచివాడిని అని అందరూ అంటుంటారు. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, నేను పెద్ద ఉద్యోగం చేసి ఒక ఏరుపుకు అవ్వడం కంటే ఇప్పుడే ఒక ఏరుపుకు అవ్వడం మంచిదనుకున్నాను. కాని మా నాన్న నన్ను ఎట్లా అయినా పిచ్చిపుకు చేయాలనుకుంటున్నాడు. అయ్యగారు రమ్మంటున్నారు. ఇప్పటివరకు నీకు ఒక జాబ్ చూస్తే పని అయిపోతుంది అనుకున్నాను. కానీ మీ నాన్న ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు తెలిసింది నేను మార్చాల్సింది చాలా ఉందని. అసలు నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? ఏదైనా ప్లానింగ్ ఉండాలి కదా. ఐఏఎస్, ఐపీఎస్ ఇలా పెద్ద పెద్ద పిచ్చిపుకు జాబ్స్ కాకుండా చిన్న చిన్న జాబ్స్ నేను చేయాలనుకుంటున్నాను. లంజా కొడక, ఇలాంటి ఎర్రిపూకు మాటలు నా దగ్గర మాట్లాడావనుకో వట్టకోస్తా. నా మాట నువ్వు ఇచ్చే పిల్లకుత్త జాబ్కి ఎన్ని మాటలు అంటావురా నా కొడక? నీ గుద పగల దెంగి చెవులు మూస్తా నా కొడక. దాని నేను అనను సార్. ఎందుకంటే మీరు నాకు దేవుడు లాంటివాళ్ళు. మీరు ఏదైనా జాబ్ చూపిస్తే ఆ జాబ్ చేసుకుంటాను సార్. ప్లీజ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకీ. దీని అమ్మ ఎప్పుడు మొహం మొడ్డలా పెట్టుకునేది. ఈరోజు ఏంటబ్బా గుడ్ మార్నింగ్ చెప్పిపోతుంది? ఏ మాటకి మాట. దీని ఫిగర్ మామూలుగా ఉండదు. ఒకసారి ఫిగర్ అడగాలి. వస్తాననే లంజా. ఏంటి వెంకీ, మనసులోనే గుసగుసలాడుకుంటున్నావ్? ఏది ఉన్నా నోరు విప్పి బయటికి చెప్పొచ్చు కదా. ఏం లేదు, మామూలుగా ఈరోజు నీకు గుడ్ మార్నింగ్ చెప్దామనిపించింది, అందుకే చెప్పాను. అయినా ఒక వ్యక్తి వచ్చి మర్యాదగా గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి అని తెలియదా లంజా కొడక? గుడ్ మార్నింగ్ లేదు, లవడా లేదు. నీ ఫిగర్ నాకు నచ్చింది. నీ ఫిగర్ని నాకు ఇస్తావా? చెప్పు. నాకు ఇలాంటి విషయాలు అడగడంలో ఎలాంటి సిగ్గు,
బిడియం ఉండవు. ఏమంటావ్ మరి? సరే, వెళ్ళి మా నాన్నని అడిగి వస్తాను. నీ అమ్మ మీ నాన్నని అడిగ వచ్చేదేంటి? నీకేమైనా మైండ్ దొబ్బిందా లంజాముండా? నేను తెచ్చిన సంబంధం కాకుండా అసలు వాడు ఎలా నచ్చాడే నీకు? వాడికి సరిగ్గా జాబే లేదు, అసలు ఏమీ లేదు. వాడు ఎట్లా నచ్చాడు నీకు? నేను అంత కష్టపడి తెచ్చిన ఆ ఫారిన్ సంబంధం ఎందుకు నచ్చలేదు? అసలు వాడికి నీ ఫిగర్ ఇస్తాను, వాడి వెనకాల వెళ్తాను అంటావేంటి లంజముండా? నీకేమైనా మైండ్ పోయిందా నాన్నా? నేను వీడికే ఇస్తాను నా ఫిగర్. వేరే ఎవడికో ఊరికే ఇవ్వను. నువ్వు ఎంత అరిచినా, ఎంత విసుకున్నా సరే, నేను వీడితోనే ఉంటాను. ఇంకోసారి దీని గురించి నా దగ్గర మాట్లాడితే చెప్తున్నాను కదా, అసలు ఈ ఇంట్లోనే ఉండను, వెళ్ళిపోతాను. నీలాంటి దానికి ఎంత చెప్పినా దండగే, ఇంటి నుంచి దెంగే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోలేదు. వీడియో మొత్తం చేయాలంటే లెగ్ అవుతుంది కాబట్టి కొద్దిగా తొందరగా చేద్దామని ఈ పాట రిలీజ్ చేస్తున్నాను. బట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ అస్సలు చేయడం లేదు. మీకు నచ్చితే అంటే ఎలా ఉంది అనే దాని గురించి కామెంట్ చేయండి. ఇక్కడ బాలేదు అంటే అక్కడ బాలేదు అని చెప్పి నాకు కామెంట్ చేయండి. నేను ఈసారి మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా సపోర్ట్ చేయండి గాయ్స్.